ఇందాపూర్ హెరిటేజ్కున్న లింకులపై చర్చ జరపరట. లడ్డుల్లో జంతువుల కొవ్వు ఆరోపణపై మండలిలో మాట్లాడరట. అసెంబ్లీలో మాత్రమే ఏకపక్షంగా మళ్ళీ అవే అబద్ధాలు చెబుతారట. మరి దీన్ని అట్టర్ ఫ్లాప్ షో అనక ఏమంటారు? శ్రీవారి లడ్డూలపై చంద్రబాబు చేసిన ఆరోపణల్ని నిజం చేసేందుకు కూటమి సభ్యులు కంకణం కట్టుకున్నారు. అవే అబద్ధాలకు మరింత మసాలా దట్టించి అదే నిజమని నమ్మించేందుకు నానాపాట్లు పడ్డారు. కల్తీ నుంచి మొదలుకొని 2 కొండలు, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారాలు, అయోధ్యకు కల్తీ లడ్డూలంటూ అవే పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అన్ని అబద్ధాలను కళ్ళార్పకుండా చెప్పిన బాబు ఇందాపూర్ లింకులపై మాత్రం నీళ్లు నమిలారు. ఆయన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క నిజమేంటో తెలుసా? తప్పు చేసిన వారిని ఆ వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టరు, శిక్ష అనుభవించాల్సిందే, వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే. అవును, ఇది అక్షరాల నిజం. కాకపోతే తప్పు చేసింది ఎవరన్నది మాత్రం తేలాలి, శిక్ష అనుభవించేది ఎవరన్నది మాత్రం తెలియాలి. అసెంబ్లీ సమావేశాల్లో లడ్డు అంశంపై కూటమి నేతలు ఏం మాట్లాడారు, ఎలాంటి అబద్ధాలు చెప్పారనే దానిపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. ముందుగా టీటీడీకి సరఫరా చేసేటటువంటి నెయ్యి రేట్లపై అసెంబ్లీలో చంద్రబాబు ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. అంటే ఒక్క డౌట్ అధ్యక్ష మనందరికి రావాలి. ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి